భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధన మరియు రాజ్యాధికార సాధన సదస్సు నిర్వహిస్తున్నట్లు సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కంబం ఆనంద్ కుమార్ తెలిపారు. మంగళవారం రాజ్య సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించి జయంతి సందర్భంగా చేపట్టబోయే వివిధ కార్యక్రమాల వివరాలను ఆయన క్షుణ్ణంగా మీడియాకు వివరించారు. ఈ సదస్సుకి పార్టీలకు అతీతంగా అంబేద్కర్ ను అభిమానించే ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆనంద్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు పిల్లి రాంబాబు, స్టాలిన్, అమర్ బాబు తదితరులు హాజరయ్యారు. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా సామాజిక విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, నా పేరు కంబం ఆనంద్ కుమార్, రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. నేను దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుంచి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల స్ఫూర్తితో గ్రామస్థాయిలో కిందికి గ్రాస్ రూట్ లెవెల్లో కింది స్థాయికి వెళ్ళి మురికివాడల్లో, గ్రామాల్లో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ పనిచేస్తూ ఉన్నాం. మేము మా రాష్ట్రీయ మహాజన సమితి సంఘం, మరి మా ఆర్ఎంఎస్ ఉపాధ్యక్షుడు పిల్లి రాంబాబు, బండ్లమూడి స్టాలిన్ బాబు గారు, మేమంతా కూడా ఒకే ఆశయాలతో పనిచేస్తున్న క్రమంలో ఈ నెల 14వ తారీఖున బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు సందర్భంగా మా రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధన మరియు రాజ్యాధికార సాధన సదస్సు జరుగుతూ ఉంది. ఉదయం 11 గంటలకి మన అమరావతి రోడ్లో ఉన్నటువంటి ఆలా హాస్పిటల్ పక్కనున్న మదర్ తెరిసా కమ్యూనిటీ హాల్లో ఉదయం 11 గంటలకి అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరగబోతున్నాయి. దానికి ముందుగా ఉదయం 10 గంటలకి మన శంకర్ విలాస్ సెంటర్ నుంచి కమ్యూనిటీ హాల్ వరకు ఒక భారీ ర్యాలీ, రాజ్యాధికార సాధన ర్యాలీ జరగబోతూ ఉంది. కులాలు, మతాలు, పార్టీలు, సంఘాలు, వారు వీరు అనే తేడా లేకుండా అందరూ కూడా మరి ఈ సదస్సులో, ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక న్యాయం కొరవడింది. సామాజిక న్యాయం అనే దానికి అర్థమే లేకుండా పోయింది. ఎటు మాకు రాజ్యాధికారం అనే దాని మీద అది అందరి ద్రాక్ష పండు అయిపోయింది. అందరి ద్రాక్షలాగా ఊరి జై భీమ్. నా మిత్ర సోదరులకు ముఖ్యంగా జై భీము. మరి 134 జయంతి సందర్భంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ గారి గురించి తెలియని ఆలోచన లేని వాళ్ళు, ఏమి తెలియని వాళ్ళు కూడా అన్నట్టు మురికివాడల్లో వాళ్ళు బ్రతుకుతున్న వాళ్ళకి ఈ అంబేద్కర్ గారి ఆశయాలు చెప్పడమే కాకుండా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని కూడా ఎలా సాధించాలి, ఏమి చేయాలి అనే దాని మీద ఈరోజు 1వ తారీఖు నుంచి నెక్స్ట్ 14వ తారీఖు దాకా ఈ గ్రామాల్లో, వాడవాడల్లో మాల ఐక్య సేవా సమితి తరపున బండ్లమూడి స్టాలిన్ బాబుగా నేను కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తానని, బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ అంటే ఏంటి, అలా రాజ్యాధికారం అంటే ఏంటి, మనం ఆ పార్టీలకు ఎందుకు ఓటేయాలి, మన భారత రాజ్యాంగం చెప్పినట్లుగా రాజ్యాధికారం మనం తెచ్చుకోవాలనే ఉద్దేశం మీద, ఆ దిశ మీద ముందుకెళ్ళాలని నేను కూడా వాళ్ళతో ప్రయాణం చేసి అంబేద్కర్ గారి గురించి తెలియని విషయాలు చాలామందికి తెలియదు, వాళ్ళ హక్కులేంటో తెలియదు, వాళ్ళు ఎలా ఓటేసుకోవాలో తెలియదు, ఓటు హక్కు అంటే కూడా తెలియదు, ఓటు కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వాలు అలవాటు చేశాయి, ఈ రాజకీయ పార్టీలు అలవాటు చేశాయి. కానీ అలా కాదు, మనకు రాజ్యాధికారం కావాలి, అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది, మనం ఆ బాటలో నడవాలని నేను కూడా వీళ్ళతో ప్రయాణం చేసి నెక్స్ట్ ఏప్రిల్ 14కి ఆ మీటింగ్ భారీ ఎత్తున బడుగు బలహీన వర్గాలందరూ హాజరవ్వాలనే ఉద్దేశం మీద ఈ పాంప్లెట్ వేయడం జరిగింది. దీని మీద మేము ప్రయాణం చేస్తామని తెలియజేసుకుంటూ జై భీమ్.